ప్రైజ్ లార్డ్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో శుభాకాంక్షలు. శుభ శుక్రవారం యొక్క శుభాకాంక్షలు. గుడ్ ఫ్రైడే దేవుడు పెట్టారు మనకి. గుడ్ ఫ్రైడే ఎంత శుభ శుక్రవారం అని. ఓకే, యేసు ప్రభు వారు ఇంచుమించు సిలువకు ఎక్కక ముందు అతను ఎంతో బాధతోని ఎన్నో అప్పటికే కొరడా దెబ్బలు కొట్టారు, ఎంతగానో హింసించారు, దూషించారు. సిలువకి ఇంచుమించు 9 గంటల నుండి 3 గంటల వరకు అతను సిలువలో అలాగ ఏలాడుతున్నారు. ఆ టైంలోనే ఎవరైనా కొద్ది నిమిషాల్లో చనిపోతున్నారు అనగా మనము ఒకరి గురించి మనం ఏమీ పట్టించుకోము, ఒకరి గురించి మనము వారి గురించి ఆలోచించం. కానీ మూడో మాటగా దేవుడు అద్భుతంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మూడో మాటకు చూద్దాము. యోహాను సువార్త. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళందరూ దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఓన్లీ అక్కడ కొన్ని మంది స్త్రీలు, శిష్యుడు, ఒకే ఒక శిష్యుడు ఉన్నారు. అప్పుడు మాట్లాడుతున్న మాట ఒక అద్భుతమైంది. ప్రపంచానికి ఈ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు ఎంతో ప్రభావం చేసాయి. అందులో మూడో మాట ఇంకా ప్రభావం చేయుచూనే ఉన్నది. అందులోంచి మనము ఒక సారాంశం మనం తీసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 ఎవరైనా గట్టిగా చదవండమ్మా. ఈ మూడో మాటలోని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఒక పరమార్థం ఏంటి? అక్కడ ఎంతగానో బాధపడుతూ కూడా అక్కడున్న తల్లి పట్ల ఉన్న బాధ్యత, ఆ బాధ్యత గుర్తిరిగి మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు తన ప్రేమించిన శిష్యుని దగ్గర పిలిచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యేసు ప్రభు జీవితంలో తన యొక్క జీవితం అంతా చూసుకున్నట్లయితే 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులతోనే కుటుంబంతోనే జీవించారు. ఒక 3.5 సంవత్సరాలు తన పరిచర్యకి వెళ్ళారు. ఈ యొక్క 30 సంవత్సరాల్లో కూడా తన కుటుంబం పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. మనం చూస్తాం, యేసేపు ఒక ముందే కనబడతారు కానీ తర్వాత కనబడరు. కానీ బైబిల్ పండితులు అంటారు, యేసు ప్రభు యొక్క యవ్వన దశలోనే యేసేపు చనిపోయినప్పుడు ఒక పెద్ద కుమారుడిగా యేసు తన బాధ్యత తీసుకుంటున్నారు. ఏంటి ఆ బాధ్యత అంటే, కొద్ది నిమిషాల్లో నేను చనిపోతున్నా తల్లి యొక్క రెస్పాన్స్, బాధ్యత స్పందిస్తున్నారు. ఏంటంటే, అక్కడున్న శిష్యుని పిలిచి, యోహాను పిలిచి, తన ప్రియమైన యోహాను పిలిచి, ఇదిగో ఇక్కడ నుండి నేను వెళ్ళిపోతున్నా లోకం విడిచి, నా యొక్క తల్లి యొక్క బాధ్యత నీకు అప్పు చెప్తున్నాను అని. ఈ రోజుల్లో ఎవరన్నారని ఇంతగా బాధ్యత కలిగిన కుమారుడు, ఒక పెద్ద కుమారుడిగా యేసు ప్రభు మనం చూడొచ్చు. అలాగే చూడండి, మనం అక్కడ చూస్తే లోకాసు వార్తలో 2 అధ్యాయం 51 అక్కడ సెలవిస్తారు. చూడండి యేసు ప్రభు ఎలాగ జీవించారో అక్కడ తెలుస్తుంది. మనం మూడో మాటగా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే, లోబడి జీవించారు. తన జీవితం అంతా తల్లిదండ్రులకి లోబడి జీవించారని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అందుకే ఇక్కడ లోకాసు వార్త అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఈ రోజుల్లో ఎవరండి లోబడి ఉంటున్నారు తల్లిదండ్రులకి? లోబడి లేని జీవితాలు ఉన్నాయి. ఒక క్రైస్తవుడిగా మనం ఈ 3 మాటల ద్వారా, యేసుక్రీస్తు మాట్లాడుతున్న ఈ 3 మాటల ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, నీ జీవితంలో నీ తల్లిదండ్రులకి నువ్వు లోబడి జీవించాలి. అది ఈ మాట ద్వారా మనకు నేర్చుకుంటున్నాము. అలాగే ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము, మనము సామెత గ్రంథంలో చూసుకున్నట్లయితే అక్కడ మంచి మాట రాసి ఉంటారు. సామెతల కన్నా ఫిలిప్సీలు రాసిన పత్రికలో కూడా ఇది ఒక ఆజ్ఞగా ఇక్కడ సెలవిస్తున్నారు దేవుడు. నిర్గమకాండంలో ఉంది. అది నిర్గమకాండంలో చూసుకోండి, 20:12లోని నిర్గమకాండము 20:12 నీ దేవుడైన యెహోవా ఏమంటున్నారు? ఆజ్ఞలో 5వదిగా, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ దేవుడైన యెహోవా అనుగ్రహించి దేశంలో నువ్వు దీర్ఘాయుష్మగునట్లు నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించుకోవాలి. ఈ యొక్క 21వ శతాబ్దంలో ఎన్ని మంది ఉన్నారండి దేవుణ్ణి యొక్క తల్లిదండ్రులను సన్మానించేవారు? అలాగే తండ్రి తల్లి బట్ట లోబడి జీవించే వారు ఎన్ని మంది ఉన్నారు? అలాగే ఒక బాధ్యత కలిగిన వారుగా
ఎన్ని మంది ఉన్నారు మనం చూసుకుంటే ఈ లోకం సోషల్ మీడియాలో ఎన్నో మంది చూస్తుంటాం. తండ్రిని కొట్టేవారు ఉన్నారు, తల్లిదండ్రులను దూరంగా చేసేవారు ఉన్నారు, అనాథ శ్రయాల్లో చేర్పించేవారు ఉన్నారు. ఒక తల్లి అంట తండ్రి కొడుకు అక్కడ కాంప్లెక్స్ దగ్గర వదిలి ఇప్పుడే వస్తానని వెళ్ళి మాయమైపోయారంట. చూడండి ఎలాంటి ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాము. ఇటువంటి పరిస్థితిలో యేసు ప్రభువు గారు 3వ మాటకి ఏం చెప్తున్నారంటే, నీ తల్లిదండ్రులు నువ్వు లోబడి జీవించాలి, వారిని ప్రేమించాలి, ముదుము వచ్చే వరకు వారిని ప్రేమించాలి, వారికి లోబడి ఉండాలి, వాళ్ళని ఆదరించాలి. ఈ మాటలో ఉన్న పరమార్థం ఏంటంటే వాళ్ళు ఓదార్చేగా ఉండాలి. అంతేగాని మనము ఒకసారి వాక్యం చూసుకుందాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాలు చక్కగా రాసి ఉంటుంది అక్కడ. చూడండి పిల్లలారా, మీరు దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే ఏం చేయాలి? ఇక్కడ చక్కగా రాసింది, మీరు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. అప్పుడే చూడు పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి ఫస్ట్. తర్వాత ఇది ధర్మమే, మనకిది ధర్మము. యేసు ప్రభువే చెప్తున్నారు ఇది ధర్మము. ఎందుకంటే నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. నీకు మేలు కలగాలంటే యవ్వన బిడ్డలారా వినండి, ఏ యవ్వన బిడ్డలో మనము నీకు మేలు కలగాలన్నా నువ్వు దీర్ఘాయుతో ఉండాలంట నీ తల్లిని నువ్వు సన్మానించేవాడుగా ఉండాలి. అంతేకాకుండా నువ్వు విధేయులై ఉండాలి. అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుతుడు అవుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞతో మొదటి. చూడండి పిల్లలు ఈ రోజుల్లో చూస్తే సోషల్ మీడియాలో ఒక వ్యంగ్య వచనం నేను చదివాను. ఏంటంటే మొన్న ఎగ్జామ్స్ అవి అంట సిరిసిల్ల తెలంగాణలోనే ఎగ్జామ్స్లోనే 4వ తరగతి చదువుతున్న ఒక పాప ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారంట. మీ మదర్కి ఇష్టం ఉన్నవి ఏంటి, ఇష్టం లేనివి ఏంటి రాయమంటే మై మదర్ లైక్స్ అని కొన్ని రాస్తే మై మదర్ డజ్ నాట్ లైక్ ఏమని రాశారంటే మా తాతయ్య మా నానమ్మ అంటే ఇష్టం లేదు. చూడండి ఈ యొక్క లోకానికి సమాజానికి మనకి ఏం నేర్పుతున్నాము. 4వ సంవత్సరం కలిగిన పిల్లకి ఆ పాప ఏం రాసింది, మీ అమ్మకి నచ్చలేనివి నచ్చినవి ఏమన్నానంటే నచ్చలేనిది ఏం రాసిందంటే మా తాతయ్య మా నానమ్మ ఇష్టము, మనం ఇష్టం లేదని రాసింది. ఏంటి మనం నేర్చుకుంటున్నాం? పిల్లలు ఈ రోజుల్లో ఏమి నేర్చుకుంటున్నారు అంటే ఆమె తన యొక్క అత్త మామల్ని సరిగా చూసుకోవట్లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నామంటే మన యవ్వన బిడ్డలు అలా ఉండకూడదు. దేవుడు ఇచ్చిన నీ యొక్క తల్లిదండ్రుల్ని నువ్వు సన్మానించేవారుగా ఉండాలి, వారిని ప్రేమించాలి, మొట్టమొదటిగా ప్రేమించాలి, వాళ్ళని లోబడి ఉండాలి, వాళ్ళని ఆదరించాలి, వాళ్ళని ఓదార్చాలని ఇక్కడ సెలవిస్తున్నారు. అలాగే ఇంకో మనం వాక్యంలో మనం చూసుకున్నట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20, ఇది ప్రభువు బట్టి మెచ్చుకోదగినది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు యేసుక్రీస్తు వారు 3వ మాటగా మాట్లాడుతున్నది ఏంటంటే మనం ఆ మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినండి, ఇది ప్రభువు బట్టి మెచ్చుకోదగినది. ఎవరండి చెప్తారు? ఈ బైబిల్లో ఉన్న మాటలు నీ యొక్క కుటుంబం యొక్క క్షేమం గురించి ఎంతగా చక్కగా పిల్లల గురించి యవ్వన బిడ్డల గురించి మన సంఘాన్ని గురించి ఏం చెప్తున్నారంటే నువ్వు ఇక్కడ నిన్ను కనిన నీ తండ్రి పిల్లల అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలి, ఇది ప్రభు బట్టి మెచ్చుకోదగినది. మనము క్రైస్తవులుగా ఉన్నందుకు మన క్రైస్తవులుగా ఉన్న నేర్చుకోవాల్సింది ఏంటంటే నీ తల్లిదండ్రుల యొక్క మాట అన్ని విషయాల్లోనే. ఈ రోజుల్లో నేను చూశాను మన పేపర్లో ఒక బైక్ కొనలేదని, ఒక మొబైల్ కొనలేదని వాళ్ళ ఒక అమ్మన నాన్న చంపేశారు. ఎలా కొన్నాము? అన్ని విషయాల్లో ఇక్కడ దేవుడు ఏమంటారు, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినేవారుగా ఉండాలంటే ఒకటి క్రికెట్ బ్యాట్ కొనలేదని వాళ్ళ అమ్మని చంపేశారు. ఎలాగుంటుంది? సమాజానికి మనం ఏం నేర్పుతున్నాము, దేవుడు ఏం నేర్పుతున్నారు ఇక్కడ? ముఖ్యంగా యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు, తల్లిదండ్రులు కలిగి ఉన్నారు, తల్లిదండ్రులు మీకు కలిగి ఉన్నారు. మీరు ఏ విధంగా ఉన్నారు? పిల్లలు మీరు ఏ విధంగా తల్లిదండ్రులకు లోబడి ఉంటున్నారా, లేదా వారిని ప్రేమిస్తున్నారా, వారి మాట వింటున్నారా, వారి కష్టాల్లో వచ్చినప్పుడు మీరు ఓదార్స్తున్నారా, వారి మాట అన్ని విషయాల్లో కూడా మనము వినేవారుగా ఉండాలని, అది ప్రభువును బట్టి మెచ్చుకోదగినది. ఈ 3వ మాటగా యేసుక్రీస్తు వారు చెప్తున్నది నీ తల్లిదండ్రుల యొక్క మాట వినాలి. యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల్లో ఆ కుటుంబ జీవితంలో
తన తల్లితోనే ఉన్నారు. ఆ యొక్క వృత్తి ఏదైతే ఉన్నదో ఆ వడ్రంగ పని చేస్తూ ఎంతో లోబడి జీవించారు. మనం మూడో మాట ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే యేసుక్రీస్తు వల్లే అతను కష్టము చేసి పనిచేసి తల్లిదండ్రులను పోషించాడు, తల్లిదండ్రులను ప్రేమించారు. అక్కడ మనం కూడా ఆ విధంగా ఉండాలని ఈ వాక్యం ద్వారా మూడో మాట ద్వారా మనం తెలుసుకోవచ్చు. సామెతల గ్రంథము 23:22లో చూడండి. సొలొమోను రాసిన సామెతల గ్రంథంలోని 23:22 అధ్యాయము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమయందు ఆమెనే నిర్లక్ష్యం చెయ్యాలి. ఈ రోజుల్లో ఏం జరుగుతుంది? తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారండి. దేవుడైతే ఇక్కడైతే ఇలా రాశారు, నిర్లక్ష్యము చేయకూడదు అన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు ఈ ఓల్డేజ్ హోమ్లు, ఈ అనాథాశ్రయాలు ఎందుకు ఎక్కువైపోయాయి? ఒక వాట్సాప్లో గ్రూప్లో నేను చూశాను. ఒక అమ్మాయి అందంట, తల్లిదండ్రులు చూసుకునే ఆనవాయితీ మగవాళ్ళ దగ్గర కాకుండా మా దగ్గర ఉంటే, కూతురు దగ్గర ఉంటే ఏమందంట, ఇటువంటి అనాశ్రయాలు కానీ ఇటు ఓల్డేజ్ హోమ్లు కానీ ఏవి ఉండకూడదు అన్నారంట. ఒక అమ్మాయి ఏమంది, తల్లిదండ్రులను చూసుకునే ఆనవాయితీ కుమారుల దగ్గర ఉంటుంది కదా, కుమారుల దగ్గర కాకుండా మా దగ్గర ఉంటే ఏముండవంట, అనాశ్రయాలు కానీ ఓల్డేజ్ హోమ్లు కానీ ఏవి ఉండవంట. కానీ అక్కడ అబ్బాయి అక్కడ రాశారు, ఏమని రాశారు అక్కడ, అత్త మామలు చక్కగా చూసుకునే కోడళ్ళు ఉంటే ఓల్డేజ్ హోమ్లు ఏవి ఉండవంట. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్ని ఓల్డేజ్ హోమ్లు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసినా ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, అలాగే ఎక్కడ చూసినా అనాథాశ్రయాలు. ఎందుకు చూసుకోవట్లేదు? కాబట్టే తల్లిదండ్రులు మనం ఆ విధంగా ఉండకూడదనే ఈ మూడో మాట ద్వారా చెప్తున్నారు. నువ్వు ఒక కుమారుడిగా ఉన్నావా, నీ తల్లిదండ్రిని నువ్వు సన్మానించాలి. ఒక కోడలుగా ఉన్నావా, నీ అత్తమామలు నువ్వు వారు ముదువు వచ్చే వరకు నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ఈ మూడో మాట ద్వారా యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న ఒక విలువైన మాట. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఏమంటారంటే, సామెతలు 23:25లో కూడా నీ తల్లిదండ్రులు నీవు సంతోషపెట్టవలను, నిన్ను కనిన ఆనందింపవలను. మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులు దుఃఖపెట్టేవారు కాదండి. ఈ మూడో మాట ద్వారా మనం నేర్చుకుంటుందంటే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా దుఃఖపెట్టకూడదు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, నీ తల్లిని ఆనందపరిచేవారుగా ఉండాలి. వారు ఎప్పుడు మనము దుఃఖపరిచేవారుగా ఉండకూడదు. చాలామంది ఈ రోజుల్లో తల్లిదండ్రులకి దుఃఖాన్ని కలిగించేవారు ఉన్నారు. యేసుక్రీస్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లిని ఎప్పుడు కూడా, అక్కడ వాక్యంలో ఉంటుంది, ఎప్పుడు సంతోషపెట్టారంట, ఎప్పుడు కూడా దుఃఖ పెట్టలేదు. మనం ఎన్నిసార్లు ఒకసారి పరీక్షించుకుందాం. ఎన్నిసార్లు నువ్వు నీ తల్లిని దుఃఖపెట్టి ఉంటావు, నీ తండ్రిని దుఃఖపెట్టి ఉంటావు, నీ తండ్రి మాట నువ్వు వినకుండా ఉన్నావేమో, నిర్లక్ష్యం చేసి ఉన్నావేమో, ఎన్నోసార్లు ఉంటావు. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ఆ దేవుడు చెప్పిన ఆ గొప్ప మాట మనము ఉండాలి. అలాగే లేవీయుల కాండం 19:3లో కూడా మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి ఏం చేయాలంట, భయపడవలను. మనము భయపడి జీవించాలండి. ఒక మంచి క్రైస్తవుడుగా ఎలా ఉండాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండాలి. మనం ఎప్పుడు తల్లిదండ్రులకి సన్మానించేవారుగా ఉండాలి, భయపడేవారుగా ఉండాలి. అలాగే ముదుము వచ్చి వారిని నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి, ఎప్పుడు వారిని సంతోషపెట్టేవారుగా ఉండాలి. అటువంటి వీరుగా మనము ఉందాము. ఈ యొక్క ఎన్నో మన జీవితంలో గుడ్ ఫ్రైడేలు అన్నీ దొరికిపోతున్నాయి. 2025 సంవత్సరం కూడా వచ్చేసింది. ఇంకా నువ్వు తల్లిదండ్రులని దుఃఖపరిచేవాడుగా ఉన్నావా, ఇంకా వారికి నిర్లక్ష్యం చేసేవాడు ఉన్నావా, మనం ఒకసారి పరీక్షించుకుందాం. వాళ్ళు ప్రేమించాలి, సన్మానించాలి, విడవకూడదు, విధేయత కలిగి ఉండాలి, లోబడి ఉండాలి, ఆదరించాలి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనము కలిగి ఉండాలి. ఈ వాక్యము యేసుప్రభు గారికి ముందే తెలుసు. ఈ యొక్క సిమియోను అనే ప్రవక్త ఒక ప్రవచనము ఇక్కడ పలుకుతున్నారు. లోకా సువార్తలు 2:35లో కూడా చూడండి. లోకా సువార్త, యేసుప్రభు గారికి తెలుసు తన తల్లి యొక్క గాయాలేంటో. చూడండి, తల్లి ఎంతో ముందుగానే అక్కడ వాగ్దానం తెలుసు, తన కుమారుడు ఈ విధంగా సిలువ వేయబడతారని, హింసించబడతారని. అందుకే అక్కడ నీ హృదయంలోనను ఒక ఖడ్గము దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. ఒక ప్రవక్త అయిన సిమియోను ముందుగానే చెప్తున్నారు. మన దేవుడు అందుకే ఆ యొక్క తల్లిని పిలిచి, ఆ తల్లిని చూసి ఏం మాట్లాడుతున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఎంతో ఆదరిస్తున్నారు. నాకు తెలుసు ఒక ఖడ్గం వచ్చి దూసుకుపోతుందంటే
తన ఎదుటే చూడండి, మొన్న మా యొక్క బ్యాచ్ వాడు యొక్క వాళ్ళ కుమారుడు ఐఐటి పంజాబ్లో చదువుతున్నారు. పంజాబ్ జలంధర్లో మంచి ఐఐటి స్టూడెంట్. జస్ట్ ఇలా బయటికి వెళ్ళారు, బయట యాక్సిడెంట్ అయిపోయింది, స్పాట్లో చనిపోయారు. నేను మామూలుగా వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరు ఓదార్చలేకపోతున్నారు. ఒక యవ్వన బిడ్డ, మంచి స్టూడెంట్, అతను చూసి నేను కూడా ఎంతో బాధపడ్డాను. కానీ ఆ బాధ, కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సిమియోన్ అనే ప్రవర్త అలాగా మరియు కూడా ఎంతో బాధపడుతుంది. ఆ బాధలు మన దేవుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, 127 కీర్తనలు రాసింటే 3వ అధ్యాయంలో గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. మొన్న ఉమ్మక్క వాళ్ళ అమ్మ కూడా చనిపోతే ఆవిడ ఎంతో వేదం, నేను అనుకున్నాను ఎన్ని రోజులు ఏడుస్తుందో నాకు కూడా గుర్తులేదు, అది అలా ఏడుస్తుంది. కానీ దేవుడు ఇస్తున్న ఈ 3వ మాటలు నేను ఆదరిస్తున్న మాట ఏంటంటే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. వారు గాయములను కట్టువాడు, గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టువాడు ఆయనే. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మరియకి ఇస్తున్న ఆదరణ యేసు ప్రభువు గారు ఒక మంచి శిష్యుని యోహాన్ని పిలిచి, ఇగో నేను ఈ క్షణంలో నేను చనిపోతున్నాను, నా బాధ్యత నువ్వు తీసుకోవాలి అని అన్నప్పుడు అక్కడ యోహాన్ ఏమన్నారు, తన ఇంట చేర్చుకున్నాడు. మనం ఆ విధంగా ఉండాలి. ఎందుకంటే మన ఎన్నో పరిస్థితులు ఉంటావు, గుండె చెదిరిపోయి మనం ఉంటాము. కానీ దేవుడే మన గాయాలను కట్టువాడు, గాయం చేసేవాడు ఆయనే, గాయం కట్టువాడు. ఈ 3వ మాటకి మనం ఏంటంటే అంత బాధలో అంత దుఃఖంలో ఉన్న మరియమ్మకి యేసు పూజిస్తున్న ఓదార్పు మాట ఏంటంటే, నువ్వు గుండె చెదిరిపోయిందా, నేను బాగు చేస్తాను. నువ్వు గాయము పడినవా, నీ గాయం కడతాను. మన దేవుడు ఓదార్స్తారండి. ఇప్పుడున్న పరిస్థితి చాలామంది కూడా ఎన్నో బాధలతో వచ్చి ఉంటారు. మీ ప్రియులను కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే ఏదో బాధల్లో వచ్చు. కానీ యేసు ప్రభువు 3వ మాట చెప్తున్నారు, నీ గాయము కట్టువాడు ఆయనే, నీ గాయం చేస్తాను, నీ కట్టువాడని ఇక్కడ సెలవిస్తున్నారు. అందును బట్టి మనము ఈ 3వ మాట ద్వారా మనము తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని హెచ్చరిక మాటలు ఉన్నాయి చూడండి. సామెతలు 30:11 తన తండ్రిని శపించుచు తల్లిని దీవించిన తరము కలదంట. చూడండి, అలాంటి పరిస్థితులు ఉన్నాయంట. అందుకే 2 తిమోతిలో రాసి ఉంటుందేమో, అంత్యకాల దినాల్లో చూడండి, అంత్య దినములలో అపాయకరమైన కాలం వచ్చినని తిమోతి అంటారు. ఎక్కడ రాసి ఉంటుంది కదా 3:2లో, తల్లిదండ్రులకు అవిధేయులు వారు ఎక్కువైపోతున్నారంట. అలాగే తన తండ్రిని శపించు తరము కలదంటున్నారు. ఇక్కడ ఎన్నో మంది ఇక్కడ శపించే వారుగా ఉన్నారంట. అలాగే తన తండ్రిని దూషించిన ఇక్కడ రాసి ఉంటుంది, కృతజ్ఞత లేని వారుగా ఉన్నారంట. చూడండి, తల్లిదండ్రుల పట్ల మనము ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండేవారుగా మనం ఉండాలి. దేవుడు ఈ 3వ మాట ద్వారా నీకు నేర్పుతున్నది ఏంటంటే నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇంకో మాట, ఈ మాట ద్వారా మనం నేర్చుకోవచ్చు. యెషయా 49:15లోని ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 49:15. పుట్టిన బిడ్డను తల్లి మర్చిపోతుందేమో కానీ మన దేవుడు మర్చిపోడు. అందుకే అక్కడ యేసుక్రీస్తు యొక్క తల్లిని చూసి ఇస్తున్న మాట ఏంటంటే, కనిన తల్లి నేను మర్చిపోవచ్చు కానీ నేను మరవనని ఇక్కడ అంటున్నారు. నేను చూడు, నీ అరిచేతుల్లో నీ మీద నిన్ను చెక్కుకున్నానంట. ఇంతగా దేవుడిస్తున్న ఆ సాల్వేషన్ మాట ఏంటంటే, గట్టి మాట ఏంటంటే, నీ అరిచేతుల్లో నిన్ను కట్టుకున్నా. నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను తోడుగా ఉన్నాను. ఈ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సింది, మనం చెప్పాం, నీ తల్లిదండ్రులు నువ్వు ఆదరించేవారుగా ఉండాలి. ఒకటి. రెండోది, ప్రేమించేవారుగా ఉండాలి. అలాగే వారిని సన్మానించేవారుగా ఉండాలి. వారిని ఎల్లప్పుడూ విడవకూడదు. ముదుము వచ్చే వరకు కూడా వారిని ఆదరించాలి, విడవకూడదు. పెళ్ళి కాకముందు అందరూ చక్కగా అప్పటి వరకు బాగుంటారు. పెళ్ళి అయిన తర్వాత రోగం వస్తుంది ఏంటో. అప్పటి వరకు తన తల్లిదండ్రుల్ని చక్కగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా చూస్తారు. నిజమే, అమ్మ నీకు చాక్లెట్ కావాలంటే వెంటనే, ట్యాబ్లెట్ కావాలంటే ట్యాబ్లెట్. ఇంక్లూజ్ మేము కూడా ఎవరైనా చెప్తున్నాను, పెళ్ళి ఎప్పుడైందో ఏమైందో కానీ రోగము అప్పుడు నుండి తల్లిదండ్రులనే నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నారంట. కానీ ఈ మాటదారు ఏమంటే, యేసు ప్రభువు అక్కడ తల్లిని నిర్లక్ష్య పెట్టలేదండి, తల్లినికి ఆదరణ ఇచ్చారు. నేను చనిపోతుండగా ఇగో నా ప్రియ శిష్యుడు. ఎందుకు యోహానుకే అప్పచెప్పారు? యోహాను అక్కడ అందరూ వెళ్ళిపోయారు. యేసు క్రీస్తు సిలువ వేస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు, కానీ ఒక్క యోహాను అక్కడే నిలబడ్డారు. అంటే ఇతను అన్ని విషయాల్లో యేసు క్రీస్తు యొక్క
గుండు చప్పుడు ఉన్నవాడు. ఆయనకు రాసి ఉంటుంది కదా, ఎప్పుడు యోహాను ఎప్పుడు ఎక్కడ ఉండేవాడంట, యేసుక్రీస్తు రొమ్మును ఆనుకునేవాడంట. అందుకు తెలుసు యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు. మన పిల్లలు మన గుండె మీద వేస్తేనే ఒక తండ్రి యొక్క ఆ చప్పుడు వినబడుతుంటుంది. అలాగే యోహాను ఏం చేసింటే తన గుండె చప్పుడు ఎరిగినవాడు. ఆ యేసుక్రీస్తు యొక్క గుండె చప్పుడు ఎరిగి తన తల్లిని చేర్చుకున్నాడు. దేవుడి చిన్న వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.